రే రే సరి సరి అందరికీ ఉంది, అవసరపడవద్దు. ఏంటి పోలీసు? నమస్తే సార్. మీలో విక్రమ్ ఎవరు? సరే వెళ్ళండి వెళ్ళండి. నేనే విక్రమ్. చెప్పండి సార్. విక్రమ్ అంటే నువ్వేనా? అవును, అందరూ అదే అంటారు. నిన్నొకసారి స్టేషన్కి రమ్మన్నాను కదా. విక్రమ్ స్టేషన్ అంతా రాడు. అవసరమైతే పోలీసులు వచ్చి కలుస్తారు. సరే, ఏం కావాలి మీకు? వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. ఈ రోజు నుండి నువ్వు ఒక్క పని చేయాలన్నా 10 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. సమయానికి ఆకలైందంటే సమయానికి నిర్ణయం తీసుకునేది. టక్కున చేసేస్తాను. అలా అయితే ఇప్పటి నుంచో ఆలోచించుకో. పొట్టకూటి కోసం నువ్వు వెన్నుపోటు పొడవకూడదు. అదంత మంచిది కాదు. నేను చిన్నప్పుడే ఇలాంటి ఆటలు ఆడేశాను. సావడానికి నాకు భయం లేదు. ఇలాంటి ఆఫీసర్ని నేను చాలా చూసేశాను. నేను డబ్బిస్తే పోయేస్తాను. అభిజిత్ సర్కార్, ఈ అభిజిత్ సర్కార్ మిగతా పోలీసోళ్ళలాగా డబ్బుకు అమ్ముడుపోయేవాడు కాదు. అర్థమైందా? చివరిసారిగా చెప్తున్నాను, అర్థం చేసుకునుండు. తుపాకీ బుల్లెట్లకి గురి కాకుండా ఉండాలంటే మర్యాదగా ప్రవర్తించు. అరే వెళ్ళండి సార్. ఈ యూనిఫామ్ వేడంతా ఎవరి దగ్గర చూపించండి. ధైర్యం ఉంటే యూనిఫామ్ విప్పేసి రా, అప్పుడు అర్థమవుతుంది ధైర్యం మీకెక్కువా లేదంటే నాకా. ఇప్పుడు నా ఒంటి మీద యూనిఫామ్ లేదు, మనోధైర్యం చాలా ఎక్కువ. రా చూసుకుందాం. ఎవరు వ్యాపారం చేసుకోకుండా ఇక్కడి నుంచి తోక ముడుచుకొని వెళ్తారు. నేను తప్పు చేసిన వాళ్ళని చంపను, వాళ్ళల్లో ఉన్న తప్పుడు ఆలోచనల్ని చంపేస్తాను. రేపటి నుండి నువ్వు తప్పుడు పనులు మానేస్తున్నావు.
జై దుర్గమ్మ. ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఈ దేశానికి రాజు. ఆ కుక్క నా కొడుకు ఇన్స్పెక్టర్ నిన్ను కొట్టేసిపోయాడు, కానీ నువ్వు వాడిని ఏమీ చేయకుండా అలాగే వచ్చేసావు. వాడిని నువ్వు ఎందుకు అక్కడే ప్రాణంతో పూడ్చలేదు చెప్పు. నేను వెళ్ళుంటానన్నా. నేను ఎన్నో పోలీస్ ఆఫీసర్ని చూసేశాను, ఎవరూ ఆనెస్ట్గా లేరు. ఈరోజు అలాంటి ఆఫీసర్ని చూశాను. తన ప్రాణాలని లెక్క చేయకుండా ఆయన నన్ను కాపాడాడు. ఇలాంటి వాళ్ళని మనం గౌరవించాలి. ఈ పోలీసులు ఇలా ఉన్నారంటే మన దేశం బాగుంటుంది. లేదు నాన్న, మన ఒక రూట్లో ఈ సల్యూటు పరువు మనకివన్నీ అనవసరం. ఇక్కడ బాంబు పెట్టాలి, యాక్షన్ మాత్రమే కావాలి. మనం వెళ్లే దారిలో ముళ్ళుంటే దాన్ని అలాగే పీకి పారేయాలి. ఇదే మన రూట్ ఒక పాలసీ, తెలుసా నీకు? నేను గ్వారీలో ఉండే రాళ్ళనే దొంగతనం చేస్తాను. ఇప్పటికీ నా మనసు బాగా ఉంది. వస్తానన్నా. వెళ్ళాడు చూడు కుక్క. మన మాఫియా లైఫ్లో ఎటువంటి సమాధానాలు ఎమోషన్లు వస్తే మనం ఏం చేయాలి చెప్పురా. ఏ శివ, చెప్పన్నా. ఆ మినిస్టర్కి ఫోన్ చేయి. నేను మినిస్టరే మాట్లాడుతున్నాను. రే పిచ్చినా కొడక, అన్నా. ఎవర్రా కొత్త ఆఫీసర్? ఎవరన్నా? వాడు నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చేసిపోతున్నాడు. తర్వాత వాడు నా కొడుకు విక్రమ్ని కొట్టాడు. నాకేం తెలీదన్నా. రే కుక్క, ఈ ఊర్లో ఏం జరుగుతుంది జరగలేదని తెలుసుకోకుండా నువ్వేరా చేస్తున్నావు? నిజం చెప్తున్నా, నాకు ఈ విషయాలని ఏమీ తెలియదు, నమ్మండి. నేను ఖచ్చితంగా చూస్తానన్నా, చూసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నేను చెప్పేది వినకు. ఈ ఊర్లో ఫైనల్ లా అండ్ ఆర్డర్ అన్ని నేను చెప్పిందే. శంకర్ సింగ్ తెలుసన్నా. ఈ స్టేషన్లో కొత్తగా వచ్చిన వాళ్ళంతా శంకర్ సింగ్ ఇంటికి వచ్చి వార్నింగ్ అంతా ఇవ్వలేరు. చేతుల్లారా నన్ను మొక్కేసి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి. మీరు టెన్షన్ అవ్వద్దన్నా, ఈ విషయం నేనే చూసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. కానీ ఇన్స్పెక్టర్ గాడికి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి నాకే వార్నింగ్ ఇస్తాడు. వాడిని ఏమైనా చేయాలి కదా. నేను వాడికి ఒక వార్నింగ్ ఇస్తాను. నోటి ద్వారా ఏం చెప్పను, చేతుల్లోనే చేసి చూపిస్తా. అరే అవును, నేను పూటకి బాగానే తింటున్నాను. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేను ఇక్కడ బాగానే ఉన్నాను. అవును, అరే నేను తర్వాత కాల్ చేస్తాను. రామోనా సార్, ఏమైంది? లోడ్ షెడ్డింగా లేకపోతే? నాకు తెలియదు సార్, ఎవరో వచ్చి ఫీజు లాగేశారనుకుంటా. సరే వెళ్ళి ఏంటో చూడండి. ఓ వచ్చేసింది.